నమస్తే, వెల్కమ్ టు SIT1 ఛానల్. ఈ రోజు మనతో పాటు మన షోలో గెస్ట్ గా ఉన్నారు. ఎప్పుడు నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ అన్నా అంటే నేను ఉన్నానంటూ ప్రజల తరపున నిలబడే వ్యక్తి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉండే వ్యక్తి, అలాగే పబ్లిక్ లో తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకొని ఉన్న వ్యక్తి చంటి శ్రీనివాస్. ఈ రోజు మనతో పాటు చంటి శ్రీను గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి రాజకీయ జీవితం గురించి, అలాగే ఈ ప్రస్తుత రాజకీయ వ్యూహాలేంటో. నమస్తే చంటి శ్రీను గారు, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, బాగున్నా. చెప్పండి, మీ రాజకీయ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నా రాజకీయ జీవితం గత 20-25 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఫస్ట్ పార్టీ నేను టీఆర్ఎస్ పార్టీకి ముందు టీడీపీలోనే ఉన్నా. టీడీపీ పార్టీలో జాయిన్ కావడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఆ రోజుల్లో నేను రాజకీయాల్లో రావాలి అంటే ఏ పార్టీ అయితే బాగుంటుంది అని బాగా ఆలోచన చేసి నా ఫ్యామిలీని తెలుసుకొని అప్పుడున్న రాజకీయాల్లో ఆ రోజులో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసే పథకాలను ఆకర్షితులై ఆ రోజుల్లో నేను టీడీపీలో చేరడం జరిగింది. అది ముఖ్యంగా చంద్రబాబు హస్తాలతో నేను కండవ కప్పుకోవడం జరిగింది. అది నేను ఎప్పుడు మర్చిపోను. అట్లాగే నాకు ఈ రోజు వరకు టీడీపీ పార్టీ మంచి స్థానాన్ని గుర్తించింది, నాకు మంచి పదవులు ఇచ్చింది. బోడుపల్లి గ్రామ శాఖలోని తెలుగు యువత అధ్యక్షుడు, సేమ్ టైం జిల్లా అధ్యక్షుడిగా చేసిన, అట్లా ఎన్నో పదాలు చేసుకుంటూ పార్టీకి ఎప్పుడు అండగా ఉండి, తర్వాత మొన్న జరిగిన సమీకరణలో ఇప్పుడున్న సమీకరణలో టీడీపీ పార్టీ కొద్ది బలహీనపడ్డది. టీఆర్ఎస్ రూలింగ్ లో ఉంది. నేను ఈ పార్టీలో గెలిచినా ప్రజలకు సేవ చేయాలి, ఆ పార్టీలో గెలిచినా సేవ చేయాలి. టీడీపీలో చేస్తే తక్కువ చేయగలను, టీఆర్ఎస్ లోకి పోతే నేను ఎక్కువ చేయగలను. ఎందుకు చేయగలను అని అంటే, రూలింగ్ పార్టీ రేపు నేను ఫ్యూచర్ లో గెలిచింది అనుకో, నా అదృష్టంతో నేను గెలిస్తే ప్రజలకు ఏ సేవ చేయాలి, ఎట్లా చేయాలి, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఎట్లా తీసుకురావాలి, అవి నేను ఆ ఉద్దేశంతోనే టీఆర్ఎస్ లో జాయిన్ కావడం జరిగింది. సేమ్ టైం నా కొన్ని సమీకరణలో నేను ఇది కావడం జరిగింది. అది ప్రజలని నేను శిరస వహిస్తూ, అయినా కూడా ప్రజలకు సేవ చేయడానికి అనిత్యం ప్రజల్నే ఉండడానికి సిద్ధంగా ఉన్నాను, చేస్తున్నాను కూడా. చంటి శ్రీను అనే వ్యక్తి కేవలం తన స్వార్థం కోసం మాత్రమే పార్టీ మారారు అని వినిపిస్తుంది. అది వాస్తవమేనా? అది తప్పమ్మా. నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా ఏదైతే పథకాలు గవర్నమెంట్ నుంచి వచ్చేవి ప్రజలకు చేర్చాలి అని అంటే, ఇప్పుడున్న రాజకీయాల్లో ఏ పార్టీ బాగా వర్క్ చేస్తుందో ఆ పార్టీలో ఉంటేనే నేను ప్రజలకు సేవ చేయగలుగుతాను. నేను ఈ రూలింగ్ లేని పార్టీలో ఉండి కూడా నేను సేవ చేయలేకపోతున్నా. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి దగ్గర 15 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు చేసింది, ఇప్పుడు 5 ఏళ్ళు ఇదే. అంటే నేను ఎక్కువ చేయలేకపోతున్నా. నేను ప్రజలకు చేయాలి అని అంటే టీఆర్ఎస్ లో ఉండాలి. టీఆర్ఎస్ లో ఉంటేనే నేను ప్రజలకు సేవ చేయగలుగుతా. పథకాలు కానీ ప్రజలకు ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కావచ్చు, పింఛన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే పోతే ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ చేయాలి అని అంటే నేను ఒక లీడర్ గా ఒక మంచి పొజిషన్ లో ఉంటేనే నేను అలా చేయగలుగుతాను. అలా ఉద్దేశంతోనే నేను ఈరోజు ఏదైనా తప్ప స్వార్థం కానీ ఇలాంటివి లేవు. పెట్టేవాడిని తప్ప తీసుకునేవాడిని కాదు. ఓకే, చంటి శ్రీను ప్రజా మనిషి అనుకోవచ్చా? అనుకోవాలి, కంపల్సరీగా నేను ప్రజల మనిషిని. అయితే స్థానికంగా జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ జరిగిన ఒక పేదవాడికి ధనికుడికి జరిగిన పోరాటంలో జరిగింది తప్ప ప్రజలు నన్ను ఆమోదించారు. ప్రజలు నా వంతునే ఉన్నారు. లాస్ట్ డే రోజు కొన్ని వాళ్ళు ప్రభావితాలు చేసి ప్రజలకు డబ్బు ఆశ చూపించి మందు వేరులై పారించి అన్ని లీడర్ కొంతమంది కూడా నాకు అకనిస్ట్ గా పనిచేసారు. ఇతను గెలిస్తే ఇక్కడ స్థానం గట్టిగా ఉండిపోతుంది, ఈయన గెలవద్దు అని చెప్పి కొంతమంది వ్యక్తులు, కొంతమంది నాయకులు కూడా మా మీద కుట్రతోని, అందులో ముఖ్యంగా సంజీవారెడ్డి అనే వర్డ్ తోని మేము సంజీవారెడ్డి ఈయనకు దేవుడు, వేరే వాళ్ళు కాదు అనే నినాదంతో నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా నేను శత్రువుని కాదు, అందరూ నేనంటే అభిమానమే. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా చెప్పారు, సీను అంటే మంచోడే కాదనను, కానీ అక్కడ ఉన్న వేరే క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా ఈయనని ఓడిపోవాల్సి వస్తుంది, ఓడగొట్టాల్సి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అది సాక్షాత్తు ప్రజలు కూడా చెప్పగలుగుతారు. ఓకే, ఒక విధంగా రాపోల్ రాములు గారి వల్ల కూడా మీరు ఓడిపోయారు అని వినిపిస్తుంది. అది వాస్తవమేనా? రాపోల్ రాములు చెప్తేనో ఓడిపోవడం అనేది సాధ్యం కాదు.
అది ఎవరు కూడా ఏకీభవించారు. ఎందుకు అని అంటే ప్రజలు చైతన్యవంతులు, ఒకరు చెప్తే వీళ్ళు ఓడిపోవాలి, వీళ్ళు చెప్తేనే గెలవాలి అని మాత్రం ఊహ మాత్రమే, అది కళనే. ఎందుకంటే గతంలో నుంచి కూడా మేము చూస్తున్నాం రాజకీయాల్లో ఇక్కడ సమీకరణలో ఆయన ఏదో వచ్చి చెప్పి నేను ఓడిపోవాలని చెప్తే ఓడగొట్టేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఇక్కడ ధన మద్యం బాగా విపరీతంగా ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏదైతే మైకంలో ఉండి కొన్ని అనుకోని విధాల్లో ఆ టైంలో 1-2 రోజులే బాగా డైవర్ట్ చేసారు అంతే తప్ప వాళ్ళు అయినాక కూడా మేము తప్పు చేసినామన్నా, అరే ఇది కాదు ఇట్లా చేసేది లేకుంటే ఇతను గెలవాల్సింది, ఈయన ఎందుకు ఓడిపోయిండో, మమ్మల్ని బాగా డబ్బులు ఇచ్చి రిక్వెస్ట్ చేసి బతలాడి కాళ్ళు మొక్కి ఈయనకే చెయ్యాలి అనే ఒక భావన క్రియేట్ చేశారు. ఈయన గెలిస్తే ఇదైతుంది, గెలవకపోతే ఇదైతుంది అని చెప్పి బాగా డైవర్ట్ చేసి నా మీద కొన్ని ప్రయోగాలు చేసి తప్ప ప్రజలు స్వచ్ఛందంగా నాయకులనే ఉన్నారు. అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే టోటల్ గా ఒక దళితుడికి, ఒక ఉన్నవానికి పేదవానికి జరిగిన యుద్ధమే తప్ప ఇందులో ఎలా ఎవ్వరి ప్రమేయం లేదు. ఓకే, ఇంకొక విధంగా ఆలోచిస్తే చంటి శ్రీను అనే వ్యక్తి ఎన్నికల్లో ఏ మాత్రం కనీసం పార్టీ ఇచ్చిన ఫండ్ కూడా ఖర్చు పెట్టలేదు, అది కూడా ఓటమికి కారణం అని చెప్తున్నారు. అది వాస్తవమే. ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టాలి అంటే డబ్బు పెడితేనే రాజకీయాలు చేయాలి అని అంటే కూడా కరెక్ట్ కాదమ్మా. ప్రజల్లో స్వచ్ఛందంగా వాళ్ళంతలో వాళ్ళు ఎవరైతే వాళ్ళకు ఉపయోగపడతారో, ఎవరైతే వాళ్ళ పనులు తేగలుగుతారో, ఎవరైతే వాళ్ళకు పిలువంగానే వస్తారో వాళ్ళన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేసినప్పుడే స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన నాయకుడు అని అంటారు. డబ్బు ప్రభావితం చేసి ఓట్లు తన్నుకొని ఈ రోజు ఇంట్లో కూర్చొని పనులు చేయకుంటుంటే అది రాజకీయ లక్ష్యం. కనీసం పార్టీ ఇచ్చిన ఫండ్ అయినా ఖర్చు పెట్టాలి కదా. నాకు పార్టీ ఇచ్చింది అని ఎలా అంటున్నారు? పార్టీ ఏమి ఇచ్చింది? పార్టీ ఎందుకు ఇస్తుంది? పార్టీ ఒకటి చెప్తుంది, నువ్వు గెలిచిరా అంటది. మన స్వచ్ఛందంగా మన ప్రజల్లో మనకు పేరు ప్రతిష్టలు ఉంటే మనం గెలుస్తాం అంతే తప్ప డబ్బులు ప్రవేశాలి నాకు డబ్బులతోనే ఓటేయాలి అనేది నా సిద్ధాంతం అయితే కాదు. ఓకే, అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి ఫండ్ మీకు రాలేదా? ఎవరికి రాలేదా? నా వరకు అయితే నాకేం రాలేదు. ఏదన్నా వస్తే గిట్ట ఏదైనా మీటింగ్లు పెడితే దానికి ఏదన్నా చేసిండొచ్చు తప్ప నాకు పర్సనల్ గా ఏం ఫండ్ ఏమి ఇవ్వలేదు. నేను ఫండ్ ఇవ్వలేదు, వాళ్ళు నాకు ఫండ్ ఇవ్వలేదు. ప్రజలు పోమని చెప్పారు, టికెట్ ఇచ్చారు, నువ్వు గెలిచిరా అన్నారు. నా సాయశక్తుల ప్రయత్నం చేసిన. కాకపోతే ఇక్కడ జరిగిన సమీకరణం ఏంటంటే డబ్బు విపరీతంగా వాళ్ళ అవతల పంచారు కాబట్టి గెలిచారు. నేనే డబ్బు వంచినట్టే వాస్తవంగా నేనే గెలిచేవాడిని. నా దగ్గర డబ్బు లేదు, నేను ఒక పేదవాడిని, ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నాకంటూ ఒక స్థానం లేదు. ఈ రోజు ఫస్ట్ టైం నేను పోటీ చేసిన. వాళ్ళు రాజకీయాల్లో 20-25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి వాళ్ళ నాన్న ఉప సర్పంచ్, డబ్బులు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళకు ఒక 50-60 గదాలు అమ్మితే పైసలు వస్తాయి. కానీ నాకు అట్లా కాదు కదా. నేను ప్రతి రూపాయి నేను కస్టమర్, ఈ రోజు నేను కేబుల్లో సంపాదించుకున్నదే నాది. నేను ఎట్లా డబ్బులు ఖర్చు పెడతా? నా దగ్గర ఉంటేనే కదా ఖర్చు పెట్టేది. అయినా కూడా నేను డబ్బు పెట్టాలనే ఆలోచన కాదు. నాకు నేను పనిచేస్తాను అని వాళ్ళకి నమ్మకం ఉంటే నాకు ఓటేస్తారు అంతే తప్ప నేను పనిచేయను అన్నప్పుడు పోయిన వాళ్ళకి వేస్తారు. కాబట్టి ఇక్కడ జరిగిన సమీకరణలో నేను ఖచ్చితంగా పనిచేస్తాను చెప్పిన ప్రజలకు. నేను రూలింగ్ పార్టీ టీఆర్ఎస్, ఖచ్చితంగా మీకు ఓటేస్తే మీకు సరైన న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఏ అభివృద్ధి కానీ, వాటర్ సమస్య, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ ఏదైనా సరే నేను చేస్తానని స్వచ్ఛందంగా చెప్పిన, మైక్ పట్టుకుని చెప్పిన. ప్రజలు ఆ రోజులు జరిగిన ఏదైతే మన మందు డబ్బులు చూసి కొద్దిగా డైవర్ట్ అయ్యారు తప్ప, కొద్దిగా డైవర్ట్ చేసి తప్ప వాళ్ళు నిజంగా కూడా అది అనుకొని చేసింది కాదు. నేను నిజంగా కూడా ఇప్పుడు కూడా ప్రజలు నా వద్దనే ఉన్నారు, అది తప్పు జరిగింది అని. ఇంకా ముందు జరగకుండా చూసుకుంటామని వాళ్ళు కూడా చెప్తారు కొంతమంది. ఓకే, మీ మీద కంటెస్ట్ చేసిన వ్యక్తికి మీకు రాజకీయ అనుభవంతో పోల్చుకుంటే ఎవరు సీనియర్? నేనే సీనియర్ అని చెప్పగలుగుతాను. సీనియర్ నేను సీనియర్ కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాల్లో ఉన్నది. వాళ్ళ టోటల్ ఫ్యామిలీ రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ నాయన, చిన్నాన్న, పెద్దనాన్న వాళ్ళందరూ ఫ్యామిలీ, వాళ్ళ తాత ఫ్యామిలీ రాజకీయాల్లో ఉన్నారు. గత 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నేను కొత్తగా ఒక 5-6 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నా. కాబట్టి మా ఫోర్ ఫాదర్ ఉన్నారు, మా పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు, మా సంటి ఆదాయాన్ని రాజకీయాల్లో అంటే రాజకీయాల్లో పోటీ చేయలేదని రాజకీయాల్లో ఉండేవారు. ఓకే, మీకు ఏదైతే టీడీపీలో ఉన్న గౌరవం టిఆర్ఎస్ పార్టీకి వచ్చాక గౌరవం లేదు అని వినిపిస్తుంది, అది వాస్తవమేనా?
నేను టీడీపీలో ఉన్నప్పుడు ఏ గౌరవం ఉందో దానికంటే రెట్టింపు ఈ రోజు నాకు అధికారం, నాకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఇంత రెవల్యూషన్ లో కోట్ల అవినీతి అక్రమాలు జరుగుతున్న సమయంలో కూడా డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఒక పేదవాడు, ఒక దళితుడు, ఒక ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తి ఈయన టికెట్ ఇస్తే ఖచ్చితంగా ప్రజల్లో మంచి పేరు ఉంది, ఈయన గెలుస్తాడు అనే ఉద్దేశంతోనే నాకు టికెట్ ఇచ్చారు. ₹1 కూడా తీసుకోకుండా నాకు స్వచ్ఛందంగా పిలిచి మరి ఇదే మన మంత్రి మన సమకూర మల్లారెడ్డి గారు నాకు పిలిచి ఇచ్చిండు. దానికి కారకుడు ఎవరంటే ముఖ్యంగా మందా సంజీవరెడ్డి, మా అన్న పెద్దలు గురువు. నేను ఎప్పుడు మర్చిపోను. నాకు ఈ టికెట్ ఎప్పుడు ఎల్లకాలం మర్చిపోను. ఎందుకు అని అంటే నా స్థాయి కాకుండా కూడా నన్ను పిలిచి నీకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చింది. నాకు అంటే ఎంత అది ఉంటే నా మీద అభిమానం ఉంటే, కాబట్టి నేను ఆయన ఎప్పుడు మర్చిపోను. సంజీవరెడ్డి ఆయన నాకు ఇచ్చిన విలువను నేను ఎప్పుడు దుర్వినియోగం చేసి ఆయన వెంబడే ఉంటాను. ఆయన కోసం అన్నిత్యం పాటు పడతాను కూడా చెప్తున్నాను. చంటి శ్రీను కార్పొరేటర్ టికెట్ విలువ 35 లక్షలని వినిపిస్తుంది, అది వాస్తవమేనా? తప్పమ్మా, నేను చెప్తున్నా కదా, ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అలాంటివి ఏం డబ్బులు తీసుకోలేదు. నాకు కూడా వాళ్ళు ఫండ్ ఇచ్చినా కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ పెట్టిన, ఆ మీటింగ్ ఫండ్ అరేంజ్ చేసిన తప్ప నా చేతికి ఏమి ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఇప్పుడు చిన్న పనులు ఉన్నాయి కదా, రోడ్డు చిన్న రిపేర్ ఉంది, జేసీబీ అలాంటి పనులు చేసి తప్ప నా చేతికి ఏమి ఇవ్వలేదు. ఓకే, గతంలో టీడీపీలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఇక్కడ టీడీపీలో ఉన్నప్పుడు చాలా ప్రోగ్రామ్ చేసినాము. ఆ రోజుల్లో పట్టాలు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈడ దగ్గర 4,000 పట్టాలు ఏమి ఇచ్చారు. ఆ పట్టాలలో మేము కూడా కొంచెం అప్పుడు మేము రోలింగ్ లో ఉన్నాం. నేను కూడా అందులో చిన్న పాత్రధారిని. కొన్ని సందర్భంలో కొన్ని పేదవాళ్ళకు కూడా మేము ఇప్పించడం జరిగింది, లేని వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా లేని వాళ్ళు ఎవరన్నా వస్తే కూడా మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇవ్వడానికి. గవర్నమెంట్ సహకరించి గవర్నమెంట్ ముందుకు తీసుకోపోయి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో ఉంది. పేదవాడు అనుకుంటే నిజంగా కూడా ప్రభుత్వంతో కొట్లాడి మరి మేము ఇప్పిస్తాం. ఓకే, ఇప్పుడు చూస్తే ప్రస్తుతం టిఆర్ఎస్ లోకి వచ్చే ముందు చంటి శ్రీను నిత్యం ప్రజల్లో ఉన్నాడు. టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కోసం ఆశించి సో పైన వర్క్ చేస్తున్నాడు అని కామెంట్ చేస్తున్నారు, ఇది వాస్తవమేనా? ఇప్పుడు చెప్పాలి అని అంటే నేను నేను చేయడం కాదమ్మా, నేను ఇక్కడ ఓడిపోయాను. గెలిచిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. తను చేసే పనులను చూసి తర్వాత నేను చేయాల్సిన పనులు నేను కూడా చేయాలి అని నేను కూడా సర్వే చేసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఎట్లా పోవాలి, ప్రజలు నేను ఇదైనా కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఎట్లా పోతే బాగుంటుంది. ఈయన చేసే పనులు వ్యతిరేకిస్తే వ్యతిరేకిస్తున్నారు అని అంటారు. సరే చేసిన తర్వాత ఇది తప్పు అని చెప్పితే బాగుంటుంది అనే ఆలోచనతో ఇప్పటి వరకు కూడా ఏం పనులు కొత్తగా ఏం చేయలేదు. తను ఏం చేయాలి, మేము అప్పుడు చేసిన పనులు చేస్తున్నారు, కొత్తగా ఏం పనులు చేయలేదు. చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్టీ తరపు నుంచి కొట్లాడతా, పార్టీతో ఫండ్ తెప్పిస్తా. తను చేయకపోతే చేయమని గల్లబట్టి అడిగే అధికారం నాకు, ఒక పౌరునిగా. ఓకే, ఇప్పుడు మీకు రాజకీయ గురువు ఎవరంటే ఏం చెప్తారు? రాజకీయ గురువు అని అంటే మా పెద్దనాయన చంటి యాదయ్య అని మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు మా పెద్దనాయననే ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన చేసే పనులను నేను బాగా గమనించి దగ్గరలో ఉండి నేను చూసినవాడు కాబట్టి ఆయన మా పెద్దనాయననే నాకు రాజకీయ గురువు, పెద్ద అన్ని కూడా ఆయననే అని చెప్పగలుగుతాను. ఓకే, ఇక చూస్తే COVID-19 టైంలో ఎలాంటి సర్వీస్ చేశారు? COVID-19 సరిహద్దు ప్రకారం మేము స్టార్టింగ్ ఏదైతే లాక్డౌన్ ఉందో ఆ లాక్డౌన్ టైంలో మేము ఖచ్చితంగా అందరికి ప్రజలకు, నా వార్డు కాకుండా 12-13 వార్డుకి అంటే మా డొనేట్ చేసిన కొంతమంది మేము కూడా కొన్ని కలుపుకొని డొనేట్ చేయడం జరిగింది. 5 కిలోల రైస్, ఆకుకూరలు, పప్పు, నూనె ఇవి ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువగా నా వార్డులని ఇచ్చిన, నేను వేరే వార్డులో పోయి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, నా వార్డుకు సంబంధించి మాత్రమే నేను చేయగలిగిన. ఓకే, ఇక చూస్తే ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ మీ వార్డులో పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం అయితే ఇక్కడ ఏ అభివృద్ధి కూడా జరగట్లేదు, 100% చెప్పగలుగుతాం. ఎందుకంటే కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఇక్కడ జరగాలి అని అంటే రూలింగ్ పార్టీ ఉండాలి. రూలింగ్ పార్టీ లేదు, అతనికి ఏం చేయలేరు. ఫండ్ రావాలంటే మా రూలింగ్ పార్టీ నుంచే రావాలి, మేయర్ నుంచి చెప్పాలి, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆయనకు అవగాహన లేదు. ఫస్ట్ కాలనీలో ఇవి సమస్యలు ఉన్నాయి అనేది ఇంకేం తెలియదు. ఆయన తెలుసుకోనికి ఇంకో 1.5 ఇయర్ అవుతుంది. అప్పటి వరకు ఎక్కడున్న బొమ్మడి అక్కడే ఉన్నట్టు. కాబట్టి ఖచ్చితంగా కార్పొరేటర్ మాత్రం ఫెయిల్ అయిందనేది మాత్రం చెప్పగలుగుతాం. ఓకే, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ వార్డుకి సంబంధించి? మా వార్డులో దోమలది ఎక్కువ ఉంది, ప్లస్ పొల్యూషన్ ఎక్కువ ఉంది.
ఇక్కడ చెరువు స్మెల్ ఎక్కువ వస్తుంది. రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అయితే అయిపోయింది. ఒక వాటర్ సమస్య కూడా బాగుందమ్మా మన దగ్గర. నేను గతంలోనే ఆ మంత్రి గారితో మీటింగ్ పెట్టి వాటర్ ట్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది. నేను ఓపెన్ చేసిన తర్వాత కొన్ని చిన్న పాచి వర్కులుంటే అవి కంప్లీట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ ఎలక్షన్లు వచ్చినాయి, ఆగిపోయింది. తర్వాత నేను ఉండుంటే ఈ పార్టీకి అయిపోయేది. నాకు తెలుసు ఎక్కడెక్కడ ఏముందని నాకు తెలుసు. కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. అది అట్లాగే ఉంది. వాటర్ నిజంగా కూడా డే బై డే 2 రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వాలనే ఆలోచన దృక్పథంతోనే ఆ రోజు మల్లారెడ్డి గారు మాకు ట్యాంక్ ఓపెన్ చేయడానికి స్పష్టంగా ఆ రోజు ఆయన కంకణం కట్టుకొని ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు 2 సీట్లు ఇక్కడ కాంగ్రెస్ ఉన్నాయి, మాకు 2 సీట్లు టీఆర్ఎస్ ఓడిపోయింది. కాబట్టి కొద్దిగా డిలే అయింది. మంత్రి గారి దగ్గరికి పోలేకపోయారు. మేము కూడా కొద్దిగా షాక్ లో ఉన్నాం. గెలుస్తా అని అనుకున్నాం, ఇదైనాం. కాబట్టి షాక్ లో మేము కూడా కొద్దిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాం. అంతే. ఖచ్చితంగా రాబోయే కాలంలో కాన్సన్ట్రేషన్ చేస్తాం. ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో అది ఖచ్చితంగా పనిచేస్తారని చెప్పగలుగుతాం. ప్రజలకు ఏదైతే అవసరం అది మేము దగ్గరుండి చేపిస్తాం. ఓకే, ఇక చూస్తే రాచెరువు అది ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టుగానే అనిపిస్తుంది. దాని మీద మీరేమంటారు? ఒక 6 సంవత్సరాల కింద మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నామా. మేము మన టీఆర్ఎస్ ప్రభుత్వం నేను జాయిన్ అయ్యాక మాత్రం జర మూవ్ అయింది. అంటే నేను జాయిన్ అయింది కూడా 1.5 year అవుతుంది. అంతే. 5 ఏళ్ల కింద అట్లాగే ఉంటే వాళ్ళు ఎన్నో చూసిపోయారు. కానీ 5 ఏళ్ల నేను జాయిన్ అయిన తర్వాత మంత్రి గారిని 3 times నేను విజిట్ చేయించిన. వీడు సమస్యలను తన ముందుకు తీసుకొచ్చిన. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుంది అనేది స్పెషల్ ప్రత్యేకంగా మల్లారెడ్డి పిఏ గారు ఇక్కడ 3-4 days ఉండి ఆయన సమీకరించడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందని మొత్తం తీసుకొని మంత్రి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత ఇక్కడ మల్లాపూర్ ఇండస్ట్రీలు, మన నాచారం ఇండస్ట్రీలు తెలుసు. అటు పోతే మన ముందల చంద్రపల్లి 2 మీరు చూసుకొని 2-3 ఇండస్ట్రీలు వాళ్ళని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఇక్కడ పొల్యూషన్ అవుతుంది, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది, దీని మీద మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాలంటే వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా కొద్దిగా ఫండ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ప్లస్ ఇప్పుడు మనకు వాటర్ సమస్య లేకుండా, అంటే డ్రైనేజ్ వాటర్ ఏదైతే చెరువులోకి పోతుందో ఆ చెరువులోకి పోకుండా మాత్రం చక్కగా చేపించేస్తాము. అది 1 crore ఇచ్చిర్రు. ఇంకా కూడా మంత్రి గారు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. దాన్ని మినీ ట్యాంక్ బోర్డ్ చేయాలనేది నా ఆలోచన. ఆ రోజులో డ్రీమ్ చెప్పిన మంత్రి గారు కూడా దీన్ని బాగా డెవలప్ చేయాలి సార్, మీరు మీ చేతులతో అవుతుంది, మీరు చేయాలి అంటే తను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా తను ముందు ఉండి నడిపిస్తుంటే తనే చేస్తాడనే నమ్మకం అయితే నాకు ఉంది. మేము కూడా అవసరమైతే అక్కడ ఏదైనా ఫండ్ ఏదైనా ఆగిపోతే మేము ముందుకు పోయి చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. చేస్తాం కూడా ఖచ్చితంగా. ఆ రోజు మాట ఇచ్చినాం, అది సుందరీకరణ చేస్తామన్నాం. సుందరీకరణ చేసి ఇస్తాం. సరే, ఒక 6 నెలలు అటు ఇటు కావచ్చు, పని అయితే చేపించే బాధ్యత టీఆర్ఎస్ పార్టీగా వాళ్ళందరూ తీసుకుంటాం. అంటే గతంలో చూస్తే రాచెరువుని సుందరీకరణలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు యువకులు ముందుకొచ్చి చేయడం జరిగింది. మరి ఇప్పుడేమో మీరే 3 times మంత్రి గారి సమక్షానికి తీసుకెళ్లడం జరిగింది అంటారు. అంటే వాళ్ళు ముందు చేయడం వల్లే తర్వాత టీఆర్ఎస్ పార్టీ తన సొంత ప్రయోజనాల కోసం కార్పొరేటర్లుగా గెలవాలన్న స్వార్థం కోసం వచ్చి ఇప్పుడు చేస్తున్నారు అని వినిపిస్తుంది. అది వాస్తవమేనా? ఎవరైనా సరే ఈ పని కావాలి అని చెప్పి ఎవరికి చెప్తేనే కదా మనకు తెలిసేది. మనకు తెలియకుండా అయితే కాదు. అందరూ ఇందులో చాలా మంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి తిరిగిరు, చేసిరు. దీన్ని రోజు అడ్వర్టైజ్మెంట్ చెప్పారు, ఎక్కడెక్కడో తిరిగారు. చాలా మంది దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గర తిరిగారు. అయినా కూడా లోకల్ గా ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళే చేయగలుగుతారు కదా, ఎవరో వచ్చి చేయరు కదా. లోకల్ మేము మా భుజాన్ని వేసుకొని మేము టీఆర్ఎస్ పార్టీగా నేను నా వార్డులో ఉన్నా కాబట్టి నా తరపు నుంచి నేను నా పైన సంజీవ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, ఆ తర్వాత మంత్రి గారు చెప్పడం జరిగింది, ఆ తర్వాత కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇట్లా అంచెలంచెలుగా చేసుకుంటూ పోవాల్సిందే తప్ప ఎవరో వచ్చి చేస్తే అయితే వాస్తవంగా వాళ్ళని కూడా తప్పు పట్టడం లేదు. నేను ఎందుకు పడతలేను అంటే వాళ్ళు చెప్తేనే మాకు ఐడియా వస్తుంది. నిజంగా కూడా స్వచ్ఛంద సంస్థలు వచ్చి పని చేసినాయి. బాగాలేదు, ఇక్కడ బాగా అవినీతి, ఇక్కడ ఏవైతే బాగా స్మెల్ వస్తుంది, ఇక్కడ డంపింగ్ యాడ్ చేయడం అవన్నీ కూడా చూసినాం. వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టడం అవన్నీ కూడా అందరూ చూస్తున్నారు. కాకపోతే వాళ్ళు చేసిన దానిలో కూడా నేను సహకరిస్తున్నా, వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే అది ఎవరైనా సరే ప్రజల కోసమే చేసినాం. వాళ్ళు చేసినా, మేము చేసినా అందరం ప్రజల కోసమే చేసినాం. ఎవరి స్వార్థం లేదు ఇందులో. అంటే ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఇక్కడ మీ వార్డ్ లో సమస్య ఉంది అని చెప్పే వరకు మీకు తెలియలేదా? ఎక్కడనో వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళే. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే ఈ కాలనీలో చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళే చేసినా తప్ప ఎక్కడో ఉప్పల్ నుంచో బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సమస్యలే, ఇక్కడ ఉన్న వేరే పార్టీలే కావచ్చు.
ఒక పార్టీ అని మేము కూడా తెలుసు మాకు కూడా. కాకపోతే నేను పోయిన కొద్ది కాలంలోనే దాన్ని తీసుకొచ్చిన. అంత ముందుకు నేను కూడా 10 ఏళ్ళ నుంచి కూడా నేను చూడండి, నేను డైలీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడిని. టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భంలో ఇక్కడ స్మెల్ వస్తుందని, గిన్నెలు ఖరాబ్ అవుతున్నాయని, గోల్డ్ ఖరాబ్ అవుతుందని ఎన్నో సందర్భంలో మీటింగ్ పెట్టి నేను కూడా చెప్పిన. కాకపోతే అప్పుడు నేను చేయలేని పని టీఆర్ఎస్కి వచ్చినాక చేయగలిగిన. ఓకే, ఇక చూస్తే మీరు టీడీపీ నుంచి టీఆర్ఎస్ కి స్వార్థ ప్రయోజనం కోసం వెళ్లారు అనేది ఒకవైపు వినిపిస్తుంటే, మరొక వైపు మీకు ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఏకాకులుగా వదిలేసి వెళ్ళిపోయారు చంటి సీనన్న అని వినిపిస్తుంది. అది వాస్తవమేనా? లేదు, మా ఆ రోజుల్లో కూడా నేను నా ఎంబడి ఉన్న కార్యకర్తలు కావచ్చు, నా సేవలు నా ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి నేను ఇలా వెళ్తున్నా, మరి మీ ఆలోచన విధానం చెప్పండి, మీ అభిప్రాయాలు కూడా చెప్పండి అని చెప్పిన అన్న. మేము టీఆర్ఎస్కి రాము, క్లియర్ గా మాకు నిజం కూడా మాకు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేదు. కాదు బాబు, రేపు డెవలప్మెంట్ కావాలంటే టీఆర్ఎస్ పార్టీ అవుతుంది, నేను కూడా పోవాలి అనుకుంటే నాకు కేసీఆర్ చేసే పథకాలు మన బోడుపల్లు మనం కూడా అందించాలి. మనం కూడా కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి మనం కూడా సహాయ సహకారాలు అందించాలి. రేపు డెవలప్మెంట్ కావాలి అనే ఉద్దేశంతో నేను జైన్ కావాలనుకుంటున్నాను అంటే మేమైతే రాను అని అన్నారు. సరే మీ ఇష్టం అని కూడా చెప్పినా, మరి నేను ఎట్లాగో పోతున్నా, నాకు పెద్ద పీఠం ఉంటుంది, నేను ఒక పెద్ద లీడర్గా పోతున్నా, నాకు పెద్ద మీకు ఉండకపోవచ్చు, మీ లైఫ్ కూడా మీరు కూడా కాపాడుకోవాలి, మీ రాజకీయ భవిష్యత్తు కూడా మీరు బాగుండాలి అని చెప్పి నేను చేయడం కావడం జరిగింది. నా ఎంబటి నేను ఎవరు తీసుకోపోలే కార్యకర్తలు, నేను ఒక్కరినే పోయినా. ఓకే, ఇక మొన్న జరిగిన ఓటమిలో మీ శిష్యులని కలుపుకుపోవడం వల్లే ఆ ఓటమికి పాలయ్యారు అనిపిస్తుంది, అది నిజమేనా? అట్లేం లేదమ్మా. టికెట్ ముందు నుంచి కూడా ఫైట్ చేసి నాకు టికెట్ ఇవ్వాలి అని చెప్పి నా కార్యకర్తలు చెప్పారు. నేనేం చెప్పలే, నేను పోయి నాకు టికెట్ కావాలని ఏ రోజు అడగలే. నా కార్యకర్తలు అందరు చెప్పారు. ఇక్కడ దేవేంద్ర నగర్ లో ఎంతో మంది 20-30 మంది నా ఎంబడి పొద్దున్న లేస్తే నా ఎంబడే ఉన్నారు. టికెట్ వచ్చేంత వరకు నా ఎంబడే ఉన్నారు. టికెట్ వచ్చిన తర్వాత కొద్దిగా మిస్గైడ్ అయింది. వాస్తవంగా చెప్పాలంటే ఇంకో అతను నా మీద అడుగుతుండు అని చెప్పి నేను కొద్దిగా డిస్టర్బ్ లో ఉండి నేను అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకున్న లోపల కొద్దిగా డబ్బులకు ఇది చేసి జనాలకు ఆశ చూపించి మీకు ఇది చేస్తాం అది చేసి అని చెప్పి కొద్ది వాళ్ళని డైవర్ట్ చేసిన జరిగింది తప్ప అందరు నా ఎంబడే ఉన్నారు. నా ఎంబడి పక్కకుండి కూడా నా గురించి బ్యాడ్ ఏం చెప్పలేదు, ఓటు వేయొద్దని కూడా చెప్పలేదు, నాకేమని చెప్పారు. కాకపోతే ఇక్కడ జరిగిన సమీకరణలో మద్యము డబ్బులు బాగా విపరీతంగా పంచడం వల్ల కొద్దిగా నేను ఇదైనా తప్ప నిజంగా కూడా గెలుపు నాదే. వాస్తవానికి ఇక్కడ ఏం సంబంధం లేదు, ఆ వ్యక్తికి ఇక్కడ ఎవరికి తెలియదు. నేను ఇక్కడ 15 ఏళ్ల నుంచి నేను కేబుల్ ఆపరేటర్ గా అందరికి సేవ అందించిన, నేను ప్రతి ఒక్కరు నన్ను పేరు పెట్టి పిలుస్తారు, తను ఎవరో కూడా తెలియదు. అలానే గెలిచిండు అనంటే ఇక్కడ మీరే అర్థం చేసుకోవాలి, ఎంత డబ్బులు వంచిండు, ఎంత మందు వంచిండు. ఇక్కడ 2 వయసులు వాళ్ళే, ప్లస్ డబ్బులు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళు కేవలం డబ్బులు చూపించి ఓట్లు దండుకొని ఇంట్లో పండుకునే వ్యక్తులు, కానీ పొద్దున్న లేస్తే కష్టపడే వ్యక్తులు, ప్రజల్లో ఉండే వ్యక్తులు మేము. ఓకే, ఎవరైతే మీ టీడీపీలో అంటే గతంలో మీరు టీడీపీలో ఉన్నప్పుడు మీ శిష్యులుగా ఉన్నారో, సో వాళ్ళని ఎలక్షన్స్ టైంలో మీకు పార్టీ టికెట్ రాగానే దూరం చేసి నిందలు మోపారు అని రూమర్స్ వినిపిస్తున్నాయి, అది వాస్తవమేనా? అంటే కేవలం ఇదే. ఇప్పుడు నా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చూపిర్రు అంటే, నువ్వు ఈయన గెలిస్తే అదైతాడు ఇదైతాడు, మీరు ఇట్లా ఉన్నారు అట్లున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో పాటు వాళ్ళకు కూడా ఆశ చూపించడం జరిగింది. మేము మా వాళ్ళ దగ్గర నీకు ఎంత కావాలో చెప్పు ఇప్పిస్తాం, మేము నెంబడి లేదంటే సైలెంట్ ఉండు, అట్లా చాలా మందిని సైలెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళు కూడా నా ఎంబడి ఉన్న తిరిగారు. కాకపోతే కొద్ది భయభ్రాంతులను చేసిరు. వాళ్ళకు నిజంగా కూడా ఇవాళ కాకుండా రేపైనా తెలుసు, ప్రజలకు తెలుసు ఎంత భయభ్రాంతులు చేసిరు, నాకు ఓటు వేయొద్దని ఎంత చెప్పిరో అన్ని తెలుసు వాళ్ళకి. వాళ్ళు రేపు తిరగబడతారు, వాళ్ళే తిరగబడతారు వాళ్ళ మీద. నాకు జరిగిన అన్యాయాన్ని మీరు చేయడం వల్ల ఇంత అన్యాయం జరిగింది తనకని వాళ్ళే తిరగబడి కొట్టే రోజు వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, ఇక చూస్తే ముందు పబ్లిక్ లో మీ స్థానం ఏ విధంగా ఉండబోతుంది? పబ్లిక్ లో మనము ఊహించలేమమ్మా. ప్రజలతో నేను ఎప్పుడైతే మంచుకుంటానో ప్రజలు నా ఎంబడి ఉంటారు. నేను ఒకటే కోరుకునేది, ప్రజలకు ఏ సహకారాలను నేను అందించడానికి నేను రెడీగా ఉన్నా. ప్రజలు నా ఎంబడి ఉంటారనే నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా రేపు మళ్ళీ భగవంతుడు మళ్ళీ నాకు అవకాశం ఇప్పిస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక చూస్తే ప్రస్తుతం ఏదైతే ఈ రాజకీయాలు ఇవన్నీ ఉన్నాయో, సో మీరు గత అభివృద్ధితో చూస్తే ఇప్పుడు అభివృద్ధి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు?
నిజంగా కూడా అప్పటికిప్పటికి బెటర్ అని అనుకుంటున్నాను. ఈ రోజు బోడుపల్లిలో దేవేంద్ర నగర్, రాజీవ్ నగర్, ఈ ఒక 4-5 కాలనీలు, అంబేద్కర్ నగర్, జ్యోతి నగర్, సాయిబాబా, ఇవన్నీ కాలనీలలో చూసుకుంటే ఒకప్పుడు ఏం లేకుండే, ఎడారిలాగా ఉండే, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇవన్నీ ఈ రోజు ప్రతిదీ ఉంది. ఒక వాటర్ అంటే డే బై డే వస్తలేదు తప్ప మిగతా అన్ని పని. నేను ఏ గల్లీకో సీసీ రోడ్ వేసారు, డ్రైనేజ్ వేసారు, ఎలక్ట్రిసిటీ ఉంది. ఇక్కడ ఏ పని లేదు. ఒక్క పబ్లిక్ ఉపయోగపడేది ఇక్కడ ఏ పని లేదు. వాసన చెప్పాలంటే అన్ని పనులు దాదాపు కంప్లీట్ అయింది. ఒక 50-20 అంటే 30% వరకు ఇంకా ఖాళీ ఉన్నాయి. అవి కూడా చేయమనేది మా రిక్వెస్ట్. నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ చేస్తుంది, రేపని చేస్తుంది. ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి కొద్దిగా ఆగిన తర్వాత నాకు తెలిసి 6-7 ఇయర్ల 2021 వరకు ఇక్కడ ఏ పని ఉండదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. టీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా ఖచ్చితంగా ఓటర్లకు, పబ్లిక్ ఉపయోగపడే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓకే, ఇక చూస్తే మీ వార్డ్ లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, అది చంటి శ్రీను ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అని వినిపిస్తుంది, అది వాస్తవమేనా? అది మాత్రం రాంగమ్మా. నేను అప్పుడు కూడా వ్యతిరేకించినా, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తా, ఇంకా ముందు కూడా వ్యతిరేకిస్తా. ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి అమ్ముకోవడం కానీ కట్టడం కానీ చేస్తే ఎప్పుడు వ్యతిరేకిస్తాను. నేను గతంలోనే వ్యతిరేకించి కంప్లైంట్ ఇచ్చిన, ఇప్పుడు కూడా ఇటు ప్రజెంట్ కూడా కంప్లైంట్ ఇస్తున్నా. ఇక్కడ ఏం జరిగినా గవర్నమెంట్, మనకి గవర్నమెంట్ ఆస్తులను కాపాడే బాధ్యత మనందరిది. అంటే ఒక టీఆర్ఎస్ పార్టీయే కాదు, అన్ని పార్టీలకు గవర్నమెంట్ ఆస్తులను కాపాడే బాధ్యత ప్రతి పౌరునికి అవసరం. కాబట్టి ఇక్కడ జరుగుతున్న అక్రమాలను, అవినీతిని అరికట్టడానికి నేను ఎప్పుడు ముందుంటా, ఎప్పుడు కూడా వ్యతిరేకించిన. గతం నుంచే కూడా నేను ఇక్కడ కట్టడాలని వ్యతిరేకించిన, కూలగొట్టించడం జరిగింది. ఇప్పుడు కూడా జరిగినా కూడా ఊరుకునేది లేదు. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉంటాయో వాటిని ముందు వ్యతిరేకించిన వాటిని నేనే చెప్పగలుగుతాను. ఓకే, ఇక చూస్తే మీ వార్డ్ కి సంబంధించి పబ్లిక్ టాయిలెట్స్ చూస్తే మనం వాటర్ ట్యాంక్ పక్కనే టాయిలెట్స్ కట్టడం జరుగుతుంది. దానివల్ల ఎలాంటి సమస్య లేదని మీరు అనుకుంటున్నారా? ఎందుకు దాని మీద మీరు ఖండించడం లేదు? నేను ఖండించడానికి ఆల్రెడీ చెప్పాను. నేను బోర్డు చెప్పాను, మేయర్ గారికి చెప్పాను, ఇక్కడ మా పెద్దలు సంజీవ్ రెడ్డి గారికి కూడా చెప్పాను. అది కట్టడం కరెక్ట్ కాదని నేను చెప్పిన. ఎందుకంటే అది ఇక్కడ 10-15 వేల మంది వాటర్ తాగే పక్కన ఇది టాయిలెట్స్ కడుతుంది. ఆ టాయిలెట్స్ అనేది అందులో చీమలు కావచ్చు, దోమలు కావచ్చు, అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పురుగు అక్కడ ఉండి ఆ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ లో పడే అవకాశాలు చాలా ఉన్నాయి. దానివల్ల నష్టం జరుగుతుందని నేను కూడా చెప్పాను, కంప్లైంట్ కూడా ఇచ్చాను. కాకపోతే అక్కడ ఇప్పుడున్న కార్పొరేటర్ నా పైన, ఆయనకు నేను కట్టడం ఇష్టం లేక డిస్టర్బ్ చేస్తుండు అని చెప్పి నా మీద వేరే బిందెలు ఇచ్చిన, అయినా వాటిని నేనేం పట్టించుకోవట్లేదు. ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్తే కూడా అలానే చేసుకుంటూ పోతుంది. నిజంగా కూడా తప్పు, ఒరిజినల్ గా కూడా కట్టవలసిన అవసరం లేదు. ఏదైతే అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, అది రాంగ్. అక్కడ కట్టడమే రాంగ్. అది మన కార్పొరేటర్ తెలియాలి. ఇచ్చిన కలెక్టర్ కూడా తెలియదా? అది కలెక్టర్ ఫండ్ నుంచి వచ్చింది. కలెక్టర్ గారు కూడా చూసుకోవాలి కదా అవన్నీ. ఇప్పుడు మేము ఎవరిని అనాలి? మేము ఇప్పుడు కార్పొరేటర్ కట్టిస్తున్నాడు, కార్పొరేటర్ వరకు మేము చెప్పగలుగుతాం. కార్పొరేటర్ తెలియదు, అక్కడ పక్కన వాటర్ ఉంది, 10-15 వేల మంది వాటర్ తాగుతారు, దానివల్ల నష్టం రేపు మలేరియానో డెంగ్యూ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి మొత్తం బాధ్యత కార్పొరేటరే వహించాలి. ఈ దేవేంద్ర నగర్ లో ఏమన్నా వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల ఏదన్నా వస్తే ఫస్ట్ కంప్లైంట్ కార్పొరేటర్ మీదనే ఇప్పిస్తానని చెప్పి బల్లాబుద్ధి మరి చెప్తున్నా. ఇక్కడ ఏ ఒక్క ప్రజలు, ఏ ఒక్క ఓటర్ అంటే ప్రజలకు ఏ ఒక్కరికి ఏదన్నా జరిగితే బాధ్యత వహించాల్సింది కార్పొరేటరే. అంటే ఇప్పుడు దేవేందర్ నగర్ కి సంబంధించి ఇంకెక్కడ ప్లేసెస్ లేవు అంటారా పబ్లిక్ టాయిలెట్? చాలా ఉన్నాయి. ఎందుకు లేవు? చెరువు అవతల ఉన్నాయి, మస్తు గవర్నమెంట్ ల్యాండ్ దునియా ఉంది. ఇండే కట్టాలని ఏముంది? పక్కన ఇక్కడ కంపెనీ పక్క పొంటి కూడా కట్టుకోవచ్చు, లేదా చెరువులో కట్టుకోవచ్చు. ఇక్కడ దేవేంద్ర నగర్ పైన ఉన్నది, అక్కడ స్కూల్ పక్కన కట్టుకోవచ్చు, ఎండ కట్టుకోవచ్చు. ఈ పక్కన కట్టలేదు, ఆ స్కూల్ అటు పక్కన కట్టిన అయిపోయేది, స్కూల్ అవతల పక్కన కట్టిన అయిపోయేది. ఎటు కాకుండా ఇబ్బంది అయ్యేది. వాస్తవం చెప్పాలంటే అది నిజంగా కూడా తప్పది. ఇక ముందు మీరు పబ్లిక్ ఎలాంటి సేవ చేయొచ్చు అనుకుంటున్నారు?
ముందు ముందు అని అంటే నేను ప్రజల పక్షాన మాత్రం ఉంటా. సేవ చేయాలి అని అంటే అమ్మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రభుత్వం తరఫున నా సొంతంగా కూడా చేయడానికి మాత్రం ఖచ్చితంగా నేను ముందుంటాను. చంటి శ్రీను అంటే పార్టీలు అతీతంగా అందరిలో ఒక మంచి పేరు ఉండేది. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాక స్వార్థం పెరిగింది అంటున్నారు, అది వాస్తవమేనా? లేదమ్మా, అది అప్పుడు కూడా నేను టీడీపీలో ఉన్నప్పుడు కూడా అన్ని పార్టీలతో అమేకమయ్యేవాడిని. ప్రతి ఒక్కరితోని ప్రతి కార్యకర్తతోని కావచ్చు, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే కూడా నేను హలో నమస్తే అని ప్రతి ఒక్కరితో మంచిగా ఉండేవాడిని. ఇప్పుడు కూడా అట్లనే ఉంటున్నా. నేను రూలింగ్ పార్టీలో వచ్చిన తర్వాత నేనేదో రూలింగ్ పార్టీలో వచ్చిన గౌరవ నాకేం లేదు, అట్లా అందరితో మంచిగా ఉంటున్నా ఇప్పుడు కూడా. కానీ తప్పు ఎవరు చేస్తే మనం అడగాల్సిన బాధ్యత కదా. అప్పుడు అంటే మనం తప్పు చేయొద్దు అని చెప్పేవాళ్ళము, ఇప్పుడు తప్పు చేస్తున్నాం ప్రశ్నించాల్సి వస్తుంది అంతే. దానికి కొద్దిగా నా మీద వేరే ఉండొచ్చు తప్ప, తప్పు చేస్తుండు కాబట్టి నేను రూలింగ్ పార్టీగా నేను వ్యతిరేకించాలి. తప్పు చేయదురా బాబు, అట్లా కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నా కాబట్టి నేను తప్పు కాంట్రవర్సీ అనుకుంటారు తప్ప నిజంగా కూడా అందరితో మంచిగా ఉంటారు. అందరితో ఒక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు నా గురించి చేయడం, అందరితో మంచిగానే ఉంటుంది, మంచిగానే చూస్తాను నన్ను కూడా. ఓకే, గతంలో ఒక ఆడియో కాల్ బయటికి రావడం జరిగింది, పేదల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అనని అన్ని వాట్సాప్ గ్రూప్ లో హల్చల్ చేసింది. దాన్ని ఏమంటారు మీరు? ఒక కిట్టని వాళ్ళు, నా పైన కిట్టని వాళ్ళు ఎవరైతే ఈ పని చేసిరో వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పిన ఆ రోజుల్ని, నా మీద ఏదైతే తప్పు ప్రచారాలు చేసిరో అదే సెకండ్ డేనే నేను నిజంగా కూడా ఇదేం నేనేమో బ్రేకింగ్ న్యూస్ చెప్పడానికి నేనేమో రాజకీయాల్లో పదవిలో లేను. నేను లీడర్గా ఉండొచ్చు, బట్ నేను ఏదక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో నేను గెలవలేదు. ప్లస్ నేనేం గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు. నన్ను బ్రేకింగ్ న్యూస్ స్ప్రింగ్ ఆపరేషన్ లో దొరికిన అని మాత్రం అది వాడిని చూసినావా, అది నిజంగా కూడా వాళ్ళ బుద్ధి తక్కువ పని అని అనుకుంటా. ఎందుకంటే ఆ వాడు వాడాల్సిన అవసరం లేదు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు, లేకపోతే నేను దొంగతనం చేసి డబ్బులు తీసుకోలేదు. కాబట్టి వాళ్ళు చేసిన పని వాళ్ళకి తిరిగి రివర్స్ చూపించడం జరిగింది. ఎందుకంటే అది ఏది, నేను ఒక వ్యాపారస్తుని, నేను వ్యాపారం చేస్తా, నా దగ్గరకు వచ్చిర్రు వాళ్ళు డబ్బులు తీసుకు పెద్ద మనిషిగా నన్ను ఉండమంటే ఉన్న తప్ప దాన్ని ఏదో భూతద్దం పెట్టి బ్రేకింగ్ న్యూస్ స్ప్రింగ్ ఆపరేషన్ ఏదేదో పెట్టి చెప్పించిండు. వాళ్ళ బుద్ధి పెద్ద మనిషి అనుకునే వ్యక్తి అలాంటి పనులు చేయడం నేను లుచ్చ రాజకీయాలని మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే నిజంగా కూడా దొంగ అయ్యింది దొరలాగా బిహేవ్ చేస్తున్నారు. ఒక దొంగనే అది చేపించిందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, అంటే వ్యక్తిగతంగా ఏమన్నా మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండి చేయించారని అనుకుంటున్నారా? నాకు శత్రువులు ఎవరు లేరమ్మా. ఫస్ట్ నుంచి కూడా ఎవరితోనైనా నేను ఎప్పుడు కూడా కాంట్రవర్సీ మాట్లాడాలి, అందరితో కూడా మంచిగా ఉన్నా. ఒకవేళ అది తప్పు చేసినా కూడా నేను రేపోనిలే అని చెప్పి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి. ఎక్కడ కూడా నేను ఎక్కడ అవినీతి కానీ అక్రమాలు కానీ ఎప్పుడు చెయ్యను కూడా, ఇంకా ముందు కూడా చెయ్యను. అంటే ఆ వీడియోలో కనిపించినవి వాస్తవం కాదు అంటారా? 100% కాదు అందులో. ఎందుకంటే నేను డబ్బులు తీసుకుంది మాత్రం నిజమే, నేను డబ్బులు తీసుకున్నా. కానీ నేను గవర్నమెంట్ ల్యాండ్ అయితే నన్ను కేసు పెట్టాలి కదా, నన్ను లోపల వేయాలి కదా. నిజంగా కూడా నేను గవర్నమెంట్ ల్యాండ్ అమ్మిండే అనుకోండి, కేసు పెట్టాలి కదా, తీసుకుపోయి నన్ను లోపల వేయాలి కదా. మరి నన్ను ఎందుకు వేయలేదు? అయితే ఈ రూమర్ ఎందుకు చేశారని మీరు అనుకుంటున్నారు? అంటే నీకు ఇప్పుడు ఈ మధ్యలో నేను ఓడిపోయిన తర్వాత కొన్ని సమీకరణలో కొంతమంది కావాల్సుకొని చేసిరు. అది అందరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నేనేదైతే పోరాటం చేస్తున్నానో ఆ పోరాటం నిజంగా లాస్ట్ వరకు పోరాడతా, ప్రజల పక్షాన్నే ఉంటా. ఏ లీడర్ కానీ ఏ ఒక్క వ్యక్తికి కానీ నేను చెంచాగిరి చెయ్యను. ముఖం చూటిగా మాట్లాడతా, బల్ల గుద్దినట్టు మాట్లాడతా, నిజంగా చెప్తా. అబద్ధం ఎప్పుడు రాదు నా నోటికి, చెయ్యను కూడా ఆ పని. కాబట్టే నా మీద ఇట్లాంటి దుష్ప్రచారం చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను ఏదో భయపెట్టి భయభ్రాంతులు చేసి రాజకీయాల్లో ఉండొద్దు, వీడు ఇంట్లో ఉండాలి అనే ఆలోచన విధానం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసిన దానికి నేను డబల్ అయితే తప్ప కిందికి పోయే సమస్య లేదు. నేను ఎవరికి భయపడా, ముక్కు సూటిగా మాట్లాడతా. ఇప్పుడు నిజంగా కూడా బ్రేకింగ్ న్యూస్ స్ప్రింగ్ ఆపరేషన్ అనేది నిజంగా కూడా నా స్థాయి కాదు. అది మరి నా స్థాయిని ఇంకా పెంచాలి ఆ ఆలోచన, మంచి ఆలోచన. నిజంగా కూడా నేను వాళ్ళకి అప్రిషియేట్ చేస్తున్నా, వాళ్ళకి నిజంగా కూడా నమస్తే చేస్తున్నా. ఎందుకంటే నా స్థాయి పెద్ద స్థాయి చేస్తున్నారు అనుకుంటున్నా, చేయాలనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి నిజంగా కూడా నేను ఏ పదవులో లేను, ప్లస్ నేను ఎంప్లాయీని కూడా కాదు.
కాబట్టి అది నన్ను హీరో చేయడానికి, నన్ను పెద్దవాడిని చేయాలనే ఆలోచన వాళ్ళు ఉన్నందుకు నిజంగా కూడా అలా కూడా నమస్కారాలు, కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఓకే, ఇక చూస్తే మీరు ఇందాక అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఆకర్షితులై వాళ్ళు పెట్టిన పథకాల ద్వారా నేను టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాను అని. ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టారని మీరు అనుకుంటున్నారు? అమ్మా, ఈ రోజు నిజంగా కూడా చెప్పాలి అని అంటే కేసీఆర్ మన ముఖ్యమంత్రి వర్యులు రైతు బంధు, విడో పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళ, అట్లాగే పోతే ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకు కూడా అది నేను సంవత్సరానికి ఏదో వేయాలనే ఆలోచన అలా కూడా ఉంది, అది కూడా ఉంది. ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ దగ్గర 360 ఏమో ఉన్నట్టునే నా దాదాపుగా అన్ని చెప్పలేదు. కానీ మంచి పథకాలు అమ్మ, ప్రజల దగ్గరికి వెళ్ళే పథకాలు. ఈరోజు పింఛన్ కూడా ఇంటింటికి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి రైతు బంధు కూడా నిజంగా కూడా రైతు బంధు వల్ల పేద రైతులు ఉన్నారు, వాళ్ళకు మంచి హెల్ప్ జరుగుతుంది. కేసీఆర్ గారు చేసే పనులు నిజంగా కూడా కొన్ని బాగానే చేశారు, కొన్ని మాత్రం ఉంటాయి. ప్రభుత్వం అన్నప్పుడు అన్ని చేయలేరు. కాబట్టి కొన్ని చేసే కాడికైతే 100% పేదవారికి నిజంగా బలుగు బలహీన వర్గాలకు పోయే విధంగా ఉన్నాయి. అంటే మీరు ఒక దళిత బిడ్డగా కేసీఆర్ ప్రభుత్వం బాగుంది అంటున్నారు. ముఖ్యంగా దళితులకి అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఒక దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన సీఎం ఈ రోజు వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం కుటుంబాల వాళ్ళకి రాజకీయ పదవులు అప్పజెప్తున్నారు అని వినిపిస్తుంది. అది వాస్తవం కాదంటారా? అమ్మా, నేను స్టేట్ రాజకీయాలు చేసి మాట్లాడేంత స్థాయి నాది కాదు. నా స్థాయి గ్రామ స్థాయి, ఇక్కడ వరకే నేను మాట్లాడగలుగుతా. కానీ పెద్ద లెవెల్ నిజంగా కూడా జరుగుతుండొచ్చు. వాస్తవంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, చేయలేదు, వాస్తవమే, అది ఒప్పుకుంటాం, అందరూ కూడా ఏకీభవించాల్సిందే. కాకపోతే నేను ఆ స్థాయిని మాట్లాడేంత స్థాయి కాదు. నాది గ్రామ స్థాయి, నా కార్పొరేట్ స్థాయి వరకు నేను మాట్లాడగలుగుతా. అది స్టేట్ రాజకీయాలు పెద్దవాళ్ళు మాట్లాడతారు, అది మాత్రం నేను మాట్లాడలేను. ఓకే, ఇక చూస్తే ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కువ దాడులు దళితుల మీదే జరుగుతున్నాయి. ఒక దళితుల బిడ్డగా మీరు ఏమంటారు దాన్ని? దళితుల పైన జరిగితే ఎవ్వరు ఏ ప్రభుత్వం ఉన్నా, నేను రూలింగ్ పార్టీలు ఉన్నా, అపోజిషన్ పార్టీలు ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా ఒక పౌరునిగా వ్యతిరేకిస్తా 100%. నేను కూడా ఒక దళిత బిడ్డగా ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తా. తప్పని చెప్తా. కాకపోతే ఒక 4-5 ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మొత్తం ప్రభుత్వాన్ని తప్పు అని అంటే ప్రభుత్వం ఎవరు కూడా ప్రోత్సహించరు. ప్రభుత్వం నువ్వు తప్పు చేయాలి అని మాత్రం ఎవరు చెప్పరు. అనుకోకుండా జరిగే సమీకరణలో జరుగుతుండొచ్చే తప్ప నిజంగా కూడా కేసీఆర్ కి సంబంధం మేమిద్దరం కొట్టాడుకుంటే, దళితులు ఓ బీసీఓ రెడ్డియో కొట్టాడుకుంటే అక్కడ కేసీఆర్ కి ఏం సంబంధం ఉంటుంది? కాకపోతే ఆయన దృష్టికి తీసుకోకపోతే అది న్యాయం చేయించే బాధ్యత కేసీఆర్. అక్కడ అంటే ఆ నలుగురు వ్యక్తులది ప్రాణాలు కాదంటారా? కావాలి, ఖచ్చితంగా కొట్లాడుకోవడం కూడా తప్పే, ఎవరైనా కూడా తప్పే. దళితులని కాదు, ఏ ఒక్కరు కూడా కొట్టుకోవడానికి కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా ప్రాణాలే. ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు వాళ్ళందరూ ఆధారపడి ఉంటారు. కాబట్టి ఎవరైనా దళితులనే కాదు, ఎవరు కూడా కొట్లాడుకోవడం చంపుకోవడం మాత్రం అది సబబు కాదు, కరెక్ట్ కూడా కాదు. ఈ రోజు ప్రోగ్రాం తీస్తున్నటువంటి మన S81 ఛానల్ వారికి, ముఖ్యంగా సుజాత రెడ్డి గారికి మరియు ఉదయ్ గారికి మరియు మీ ఛానల్ యజమాని అందరికీ పేరున నమస్కారాలు. చూసాం కదా ఈరోజు మన షోలో చంటి శ్రీను గారితో ముందు ఇంకా మంచి పదవులు రావాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొక నాయకుడితో చూస్తూనే ఉండండి.